హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నా అండి. ఈరోజు నేను మా పాప మా వారు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. యాక్చువల్లీ అమ్మవారి ఊర్లోన అమ్మవారి పండుగలు తెస్తున్నారు, అందుకే మేము వచ్చాము. మా చెల్లి కూడా వస్తుంది, తను బస్సులో ఉందండి. మేము ముందు వచ్చాము, తను ఒక గంట తర్వాత తను వస్తుంది. ఈరోజు మేము వస్తాం అనేసి అమ్మేమో తెల్లారి నుంచి ఎన్ని రకాల వంటలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా జస్ట్ ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేశారు. యాక్చువల్లీ ఏటేటి ఉండారు అనేది రెండింటి మీ అందరికీ చూపిస్తాను. చూడండి, ఇదేమో ఫిష్ ఫ్రై చేశారు. నాకు మా పాపకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి, అందుకేమో ఫస్ట్ మీ అందరికీ ఫిష్ ఫ్రై చూపించాను. నా ఫేవరెట్ అండి, చూసిన వెంటనే నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూడండి, ఇదేమో ఫిష్ ఫ్రై. నెక్స్ట్ అండి చేపల పులుసు. చూడండి ఎంత గ్రేవీగా చేస్తున్నారో చేపల పులుసు. మీకు పీస్ కూడా తీసి చూపిస్తాను. చూడండి, పెద్ద పెద్ద పీస్ చేస్తున్నారు చేపల పులుసు. మరి మీలోనే ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకు అంటే చాలా ఇష్టం. చూడండి, కలర్ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా అమ్మ చేసిన చేపల పులుసు. నెక్స్ట్ ఏమో చూడండి, మా వారు చేపలు తినరు అనేసి మా వారి కోసమని చికెన్ మరి గుడ్లు ఉండన్నారు. చూడండి, చాలా జ్యూసీగా ఉండన్నారండి గ్రేవీతోని. చికెన్ కూర గ్రేవీ అంటే దాంతో కాంబినేషన్ కూడా ఉండాలి కదా, ఏటో అనేది మీ అందరికీ తెలుసు కదా, రండి చూపిస్తాను. చూడండి, చికెన్ కర్రీ, సిల్లు కర్రీ. ఇది ఎవరికి ఎంతమందికి ఇష్టం, ఫేవరెట్ కదండి. అందులో మేము కూడా ఉన్నామండి ఆ ఫేవరెట్లోన. చూడండి, ఇది ఏమో ప్లెయిన్ గారెలు చేశారు అమ్మ. ఉల్లిగారెలు సాయంత్రం చేస్తానన్నారు. నెక్స్ట్ ఏమో వచ్చేసి పప్పు. చూడండి, పప్పు చేశారు. పప్పు కూడా ఉండాలి కదండి, మా వారికి పప్పు లేకపోతే అవ్వదు, అందుకే పప్పు కూడా వండారు. నెక్స్ట్ ఏమో వేడి రైస్ అండి. చూడండి, ఎన్ని ఉన్నా రైస్ కొంచెం వండాలి కాబట్టి రైస్ కొంచెం వండారు. ఇప్పుడు వేసవకాలం వచ్చింది కదండి, మరి మాడిపళ్ళు లేకపోతే ఎలాగవుతుంది. చూడండి, నానేమో మేము వచ్చామనేసి మనవరాలకి మాడిపళ్ళు ఇష్టం అనేసి ముందు నుంచి తెచ్చి ఉంచున్నారు నాన్నగారు. చూడండి, ఇవేమో 2 రకాలు తెచ్చి ఉన్నారండి. ఇవేమో పేర్చిన పళ్ళు, మరి ఇవేమో చూడండి బంగినపల్లి మాడిపళ్ళు. చాలా పెద్దలు ఉన్నాయి బంగినపల్లి. మనవరాలకి ఇష్టం అనేసి నానేమో ముందు నుంచి తెచ్చి ఉన్నారు. చూడండి, మరి సమ్మర్ సీజన్లో మాడిపళ్ళుకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమేనండి. చూడండి, ఇవి మా అమ్మ చేసిన రెసిపీ అండి. ఈరోజు ఇవన్నీ ఐటమ్స్ మా కోసం అండి, తెల్లారి నుంచి పాపం కష్టపడి అన్నీ చేశారండి. టేస్ట్ కూడా చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టాయి అనుకుంటున్నాను నేను. బాగుంటుంది, అమ్మ చేశారంటే ఎవరికి ఇష్టపడదు చెప్పండి. మరి మీరు ఈరోజు ఇంట్లోనే ఏమేమి రెసిపీ చేశారనేది మాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి. మరి మీరు సమ్మర్ వెకేషన్కి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళారండి? నేనైతే వచ్చాను. ఒకవేళ వెళ్ళకపోతే వీలైతే మీరు వెళ్ళండి. ఓకే, బాయ్.